స్టూడెంట్స్ స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడంలో కొంచెం కాన్ఫ్లిక్ట్ స్టేజ్ని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని ఈజీ ట్రిప్స్ ఫ్రమ్ 10 to 100 మధ్యలో ఎలాగా మనం స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫ్రమ్ 10 to 20 చూద్దాం. ఈ 10 to 20 మధ్యలో ఒక టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది, మిగతా కూడా వేరే రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే 10 to 20 చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 13 into 13 ఈ నెంబరు చాలామందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే 169 అనేది ఈజీగా చెప్తారు. కానీ దాన్ని అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 13 ప్లస్ ఈ నెంబర్ని తీసుకోండి. దీన్ని 13కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 160 అంటే 16 వస్తుంది. దీన్ని మనం 160గా రాసుకోవాలి. సో నెక్స్ట్ ఏదైతే నెంబర్ వస్తుందో దీన్ని ఇంటూ చేయండి. 3 + 3 లాస్ట్లో 0 రాసుకోవాలి. ప్రతిదాన్ని కూడా దీన్ని యాడ్ చేసి లాస్ట్లో 0 రాసుకోండి. సో 9 + 9 9 9 3 3 9. సో 9 యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ 169 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 17 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 17 into 17 ఇది దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది అప్ టు 13 వరకు మనం దాన్ని డబుల్ చేసి వచ్చిన లాస్ట్ 2 డిజిట్స్ మల్టిప్లై చేసి దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే 17 + 7 సేమ్ ప్రాసెస్. 17 + 7 ఇప్పుడు ఏమైందంటే 17 + 7 24. సో లాస్ట్లో 0 రాస్తున్నాం. 7 7 49. ఇప్పుడు ఎంత వస్తుందంటే 982. చూడండి, ఈజీగా మనం దీన్ని పెద్దగా కష్టపడకుండా, అంటే జస్ట్ మనకు 1 to 10 టేబుల్స్ వస్తే దీన్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 17 + 7 24. లాస్ట్లో మనం ఇంతకుముందు చెప్పినట్టు 0 రాసుకోవాలి. నెక్స్ట్ ఈ డిజిట్స్ని మల్టిప్లై చేసి వచ్చిన డిజిట్స్ ఇక్కడ రాసేసుకోండి. ఓకే, దేని ప్లేస్లో 1s ప్లేస్లో 1, 10s ప్లేస్లో 10 రాసేసుకొని యాడింగ్ చేసేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 19 into 19. సో దీన్ని మనం 19 into 19 చాలా టైం తీసుకుంటారు పిల్లలు చాలామంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 19 + 9 ఎంత అవుతుంది? 19 + 9 228. సో 0 రాసేసుకోండి. 9 9 81. సో 1 8 8 16. సో 361. సో 361 ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది అప్ టు 20 వరకు ఇలాగ ఉంటుంది. 20 దాటిన తర్వాత 22 అప్రాక్సిమేట్లీ 100 బిలో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 26 into 26 మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా ఏం చేస్తాం? సేమ్ ప్రాసెస్ చేస్తాం. 26 + 6 యాడ్ చేస్తే 32 వస్తుంది. ఇది 20s కాబట్టి దీన్ని డబుల్ చేయాలి. అదే 30s ఉందనుకోండి, త్రిబుల్ చేయాలి. దీన్ని డబుల్ చేస్తే 64. అంటే ఇంతకుముందు లాగా లాస్ట్కి 0 రాసుకోవాలి. ఇప్పుడు 6 6 36. 6 ఇక్కడ ఎంత వస్తుంది? 7 676. సో ఇలాగ మనం ఆన్సర్ని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 29 into 29 చేయాలనుకోండి. 29 + 9 ఎంత వస్తుంది? 38. ఇది 20s కాబట్టి డబుల్ చేయాలి. డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 76 760. ఇప్పుడు 9 9 81. 1 ఇక్కడ వచ్చేసి మనకు 4, ఇక్కడ వచ్చేసి 841. సో ఇలాగ మనం ఈజీగా మనం చేసేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 47 into 47 చేయాలి. అబ్బో, నెంబర్ చూస్తే పెద్దగా అనిపించింది. బట్ దీనికి ఏం చేస్తాం? జస్ట్ 47 + 7 యాడ్ చేస్తే మనకు 54 వస్తుంది. ఇది 40s కాబట్టి ఇంటూ 4 చేయండి, లేదా 40 చేయండి. 4 చేస్తే 4 4s 16 అండ్ 4 5s 20 21. అంటే లాస్ట్లో 0 యాడ్ చేసుకోవాలి కాబట్టి 0 1s ప్లేస్లో 0 రాసుకుంటాం. ఇప్పుడు 7 7s 49. 9 ఇక్కడ వచ్చేసి 2 2 2 0 9. సో ఇలాగ మనం ఏ నెంబర్నైనా కూడా చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 93 into 93 చేయాలనుకోండి. ఇది 90s కాబట్టి 93 + 3 యాడ్ చేస్తే 96. ఇది 90s కాబట్టి ఇంటూ 9 చేయండి.
చేస్తే 9 6 54, నెక్స్ట్ 9 9 81 86, లాస్ట్లో 0. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకుంది 3 × 3 9 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 8649 ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంత ఈజీగా మనము స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయడం గురించి మనం 8th క్లాస్లో నేర్చుకుంటాం. అది ఈజీ ప్యాటర్న్. సో ఈ స్క్వేర్ను ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. సో దానికి మనం ఎంత ఈజీగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది చూస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 86 × 86 చూద్దాం. 86కి 6 యాడ్ చేస్తే మనకు వచ్చేసి 92 వస్తుంది. దీన్ని మనం 80స్తో ఇంటూ చేయాలి కాబట్టి 8తో ఇంటూ చేయండి లేదా 80స్తో ఇంటూ చేయండి. సో 8 2s 16, 8 9s 72, 73 0. సో ఇక్కడ 6 6 36 యాడ్ చేస్తే 9 7 3 7 3 9 6. థ్యాంక్ యూ.